కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చిందని, ఎన్నికల అనంతరం మిగతా హామీలు కూడా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ వల్ల ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడే బీఆర్ఎస్ నేతలు గతంలో వారు ఇచ్చిన హామీల గురించి కూడా చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించమని కాంగ్రెస్ పార్టీ పక్షాలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన కింద ఎన్నికైనటువంటి కొద్ది రోజుల్లోనే మహిళలకు గ్యాస్ 500 రూపాయలకు ఇవ్వడము, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ ప్రయాణం ఇవ్వడము, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడము, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇవ్వడము, 3500 ఇండ్లు శాంక్షన్ చేయడము, రేషన్ కార్డులు ఇవ్వడము, వడ్డీ లేని రుణాలు వాళ్ళ ఖాతాలో జైన్ చేయడము జీర్ణించుకోలేని బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్తా ఉంది. ఈ ప్రభుత్వం మరిన్ని సేవలు, రైతులకు రుణమాఫీ కావచ్చు, పెన్షన్ 4000 కావచ్చు, మహాలక్ష్మి కింద 2500 కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు జరపడానికి ఆ రైతులకు 500 బోనస్ వడ్లకు ఇచ్చే విధంగా ఉండాలంటే మీ అందరి ఆశీర్వచనం కావాలి. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మేము గట్టిగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మేము చెప్పిన మాటలన్నీ అమలు చేస్తాం. మేము గతంలో 2004 నుంచి 14 దాకా చెప్పిన మాట అన్నీ అమలు చేసినాం. ఇలా టీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాం. డబల్ బెడ్రూమ్లు ఏమైనాయి? 3016 నిరుద్యోగ వృత్తి ఏమైంది? దళితులకు 3 ఎకరాల జాగా ఏమైంది? ఇవి చేయని మీరు ఇలా మమ్మల్ని అడుగుతా ఉన్నారు.